గైస్ మా డైటీషియన్ చెప్పారు బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్ అని. అందుకే నేను ఇప్పటి నుండి బ్రేక్ఫాస్ట్ అసలు స్కిప్ చేయట్లేదు. అలానే దాంట్లో ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ నాన్ వెజ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రోటీన్ మిస్ అవ్వకూడదు కదా. అండ్ కాఫీ లేకపోతే నాకు డే స్టార్ట్ అయినట్టే అనిపించదు. సో నేను బ్రేక్ఫాస్ట్ చేసి వస్తాను. ఎస్, బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీల్. ఎందుకంటే డేలో ఇది మన ఫస్ట్ మీల్ కాబట్టి. జనరలీ హెల్దీ ఫుడ్స్ అని అన్ని ఫుడ్స్ ఇంక్లూడ్ చేస్తూ ఉంటాము, కానీ బ్రేక్ఫాస్ట్ అనేది ఎంప్టీ స్టమక్ లో తీసుకుంటాం కాబట్టి కొన్ని ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలా అవాయిడ్ చేయాల్సిన 5 ఫుడ్స్ అండ్ వాటికి ఆల్టర్నేటివ్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. హే గైస్, దిస్ ఇస్ డైటీషియన్ కిరణ్మయి. సో మనం ఎంప్టీ స్టమక్ లో అవాయిడ్ చేయాల్సిన ఫస్ట్ ఫుడ్ సిట్రస్ ఫ్రూట్స్. సిట్రస్ ఫ్రూట్స్ లో వైటమిన్ సి ఉంటుంది అండ్ ఇది మన స్కిన్ కి అండ్ ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కానీ ఎంప్టీ స్టమక్ లో మార్నింగ్ టైంలో తీసుకోవడం మాత్రం నాట్ కరెక్ట్. ఎందుకంటే దీనివల్ల యాసిడిటీ, బ్లోటింగ్ అండ్ స్టమక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి? వాటర్ మిలన్. వాటర్ మిలన్ రిఫ్రెషింగ్ అండ్ హైడ్రేటింగ్ ఫ్రూట్. సో ఇది లైట్ గా ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ ఆల్సో రెజిన్స్ అండ్ డేట్స్ కూడా మార్నింగ్ టైంలో తీసుకోవచ్చు. మీరు మీ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? దిస్ ఇస్ ద రైట్ టైం. మేము ప్రొవైడ్ చేసే ప్రోగ్రామ్ లో మా డైటీషియన్స్ మీ ప్రిఫరెన్సెస్ ని బట్టి కస్టమైజ్ డైట్ ప్లాన్ చేస్తారు. అలాగే 1-on-1 వర్చువల్ ట్రైనింగ్, గ్రూప్ లైవ్ యోగా సెషన్స్ అండ్ ప్రీ రికార్డెడ్ వీడియోస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. సో ఎలాంటి సప్లిమెంట్స్ లేకుండా మీ ఇంట్లోనే ఈజీగా హోమ్ మేడ్ ఫుడ్ తో మీ ఫిట్నెస్ గోల్స్ ని రీచ్ అవ్వచ్చు. సో టు జాయిన్ ద ప్రోగ్రామ్, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేయండి. మేము మీకు కాంటాక్ట్ అవుతాం. సో మనం నెక్స్ట్ అవాయిడ్ చేసిన ఫుడ్ ఏంటో తెలుసుకుందాం. మీకు బ్రేక్ఫాస్ట్ లో టోస్ట్ తీసుకునే అలవాటు ఉందా? అది కూడా వైట్ బ్రెడ్ అండ్ బ్రౌన్ బ్రెడ్ తో. అయితే మీరు తప్పకుండా చేంజ్ చేయాల్సిందే. ఎందుకంటే వైట్ బ్రెడ్ మైదాతో తయారవుతుంది అండ్ దీంట్లో ఎలాంటి న్యూట్రియంట్స్ ఉండవు. దీనివల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతాయి అండ్ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ బ్రౌన్ బ్రెడ్లో నేమ్ ఒకటే బ్రౌన్ ఉంటుంది, కానీ అది కూడా రిఫైన్డ్ ఫ్లోర్తోనే తయారు చేస్తారు. సో దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి? హోల్ వీట్ బ్రెడ్ లేదా మల్టీగ్రెయిన్ బ్రెడ్. దీంట్లో ఫైబర్ ఉంటుంది అండ్ న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. సో మీరు ఎప్పుడు కానీ బయట బ్రెడ్ పర్చేస్ చేసే ముందు దాని వెనకాలన్న ఇంగ్రీడియంట్స్ చూసి తీసుకోండి. సో మనం అవాయిడ్ చేయాల్సిన నెక్స్ట్ ఫుడ్ ఏంటో తెలుసుకుందాం. కొంతమంది హెల్దీ అని, న్యూట్రిషియస్ అని బ్రేక్ఫాస్ట్లో సాలెడ్స్ ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. కానీ మనం ఎంప్టీ స్టమక్లో సాలెడ్స్ తీసుకున్నప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ పైన లోడ్ అనేది పడుతుంది. ఎందుకంటే ఇది హై ఫైబర్ కాబట్టి. అండ్ బ్లోటింగ్, స్టమక్ పెయిన్ రావటం, యాసిడిటీ రావటం అనేది చూస్తూ ఉంటాము. మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి? మీరు వెజిటబుల్స్ తీసుకోవచ్చు, బట్ కుక్డ్ ఫామ్లో తీసుకోవాలి. అలానే చట్నీస్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇంకా కాంబినేషన్స్లో కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. లైక్ వర్మసిలి, ఉప్మా, దోశ, ఇడ్లీ. దీంట్లో కూడా మీరు వెజిటబుల్స్ని మిక్స్ చేసుకొని కుక్ చేసుకొని తీసుకోవచ్చు. సో మనం అవాయిడ్ చేయాల్సిన నెక్స్ట్ ఫుడ్ ఏంటో తెలుసుకుందాం. పొద్దున్నే గరం గరం టీ తీసుకోవడం ఎవరికి నచ్చదు? టీ అనేది చాలా మందికి మార్నింగ్ తీసుకునే అలవాటు ఉంటుంది. కానీ మన స్టమక్ నైట్ మొత్తం డైజెషన్ని కంప్లీట్ చేసుకొని మార్నింగ్ ఫ్రెష్గా న్యూట్రియంట్ అబ్జర్వ్ కోసం రెడీగా ఉంటుంది. మరి అలాంటి టైంలో మనం టీ తీసుకుంటే మన న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ అనేది అస్సలు అవ్వదు. అండ్ దీనివల్ల మన గట్ బ్యాక్టీరియా కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల యాసిడిటీ, బ్లోటింగ్ ఇవన్నీ చూస్తూ ఉంటాము. మరి టీకి ఆల్టర్నేటివ్ ఏంటి? హెర్బల్ టీస్. ఫెనల్ వాటర్, జింజర్ వాటర్, జీరా వాటర్ ఇలాంటి హెర్బల్ టీస్ టీ ప్లేస్లో రీప్లేస్ చేస్తే టీ అడిక్షన్ అనేది కూడా తగ్గిపోతుంది. సో మనం అవాయిడ్ చేయాల్సిన నెక్స్ట్ ఫుడ్ ఏంటో తెలుసుకుందాం. చాలా మందికి స్పైసీ ఫుడ్ తీసుకునే అలవాటు ఉంటుంది, లైక్ మసాలా ఫుడ్, రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్తో చేసినవి. బట్ ఇవి ఎంప్టీ స్టమక్లో తీసుకున్నప్పుడు మన డైజెషన్ అనేది చాలా స్లోగా అవుతుంది అండ్ ఫర్దర్గా కాన్స్టిపేషన్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏం యూస్ చేయొచ్చు అంటే బాయిల్డ్ ఎగ్స్, ఆమ్లెట్, కాటేజ్ చీజ్, పనీర్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసినప్పుడు మన డైలీ ప్రోటీన్ ఇంటేక్ కూడా కంప్లీట్ అవుతుంది. సో గైస్, మన చుట్టూ చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి, ఎలాంటి ఫుడ్ ఇంక్లూడ్ చేయాలి, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అని. సో దీని గురించి మరింత గైడెన్స్ కోసం అండ్ పర్సనలైజ్డ్ డైట్ కోసం చూస్తున్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ని క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేయండి. మేమే మీకు కాంటాక్ట్ అవుతాం. ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ FitIQ.SmartlyFit.